మార్నింగ్ చిల్డ్రన్. మనం చాప్టర్ 8 డిస్కస్ చేస్తున్నామమ్మా. వెదర్ లెసన్. ప్రీవియస్ క్లాస్లో మనం వాటర్ ప్రెసిపిటేషన్ అంటే ఏంటో డిస్కస్ చేసాం. అలాగే ల్యాండ్, సీ బ్రీజ్ ఏంటో చూసాం. ప్రెసిపిటేషన్ అంటే ఏంటో చూసాం. ప్రాక్టీస్ జోన్ కూడా కంప్లీట్ చేసాం కాబట్టి ఓకేనా. ఎండ వేడికి వాటర్ ఎవాపరేట్ అయ్యి కండెన్స్ అయిన తర్వాత క్లౌడ్స్గా మారి అవి మళ్ళీ చల్లటి గాలి ఇచ్చిన తర్వాత మళ్ళీ రెయిన్ రూపంలో మళ్ళీ మన భూమి మీదకి వస్తుంది. ఇలా వాటర్ సైకిల్ అని మనం డిస్కస్ చేసాం. పేజ్ నెంబర్ 103. టుడే క్లాస్, బిఫోర్ దాట్ రీడ్ న్యూ వర్డ్స్. 1 2 3 4 5 6 7 8 న్యూ వర్డ్స్. మనం 8 ఆల్రెడీ రీడ్ చేయడం అయింది. ఈ లెసన్ కంప్లీట్ అయ్యే వరకు డైలీ ఆ 8 న్యూ వర్డ్స్ తరువుగా మర్చిపోకుండా ఉండే విధంగా చదవండి అమ్మ. న్యూ వర్డ్స్ ప్రాక్టీస్ జోన్ కంపల్సరీ. లెసన్ అయ్యే వరకు ఆ లెసన్లో ఏవైతే వస్తున్నాయో అవన్నీ కూడా చదువుతూ ఉండండి. ఓకేనా. ఒకసారి చదివేస్తాం కదా అయిపోయింది అని నెక్స్ట్ వరకు వెళ్ళిపోవడం కాదు. మళ్ళీ ఫస్ట్ నుంచి న్యూ వర్డ్స్ దగ్గర నుంచి ఏమున్నాయో లెసన్ చివరికి అయినంత వరకు రీడ్ చేస్తూ ఉండాలి. అలా ఉంటే మనకు కొంతవరకు గుర్తుంటుంది. ఓకేనా. టుడే క్లాస్ పేజ్ నెంబర్ 103. పేజ్ నెంబర్ 103. టాపిక్ ఈస్ క్లౌడ్స్. క్లౌడ్స్. మన క్లౌడ్స్ అనగానే తెలుసు, మనం మబ్బులు అంటాం కదా. ఏంటో చూద్దాం. Clouds are formed when rising air cools and the water vapor in it condenses and forms water droplets. ఈ క్లౌడ్స్ అనేవి ఏంటి? రైజింగ్ ఎయిర్ కూల్స్ అయ్యి అంటే వాటర్ వేపర్ అయినది కండెన్స్ అయ్యి అంటే చిన్న చిన్న వాటర్ డ్రాప్లెట్స్ అన్ని కండెన్స్ అయ్యి ఒక రూపం ఏర్పడుతుంది. దానిని క్లౌడ్స్ అని చెప్పుకుంటారు. మనం వాటర్ సైకిల్లో డిస్కస్ చేసాం. వాటర్ వేపర్ అయిన వాటర్ డ్రాప్లెట్స్ కండెన్స్ అయ్యి క్లౌడ్స్గా మార్పు చెందుతాయి. Clouds consist of billions of tiny water droplets floating in the sky that appear in a variety of shapes and sizes depending on how and where they are formed. ఈ మనం ఆకాశంలో చూస్తూ ఉంటాం, మబ్బు పట్టేసింది వర్షం వస్తుందని చెప్పి. అలాంటి మబ్బులే మనకి క్లౌడ్స్. అవి బిలియన్ ఆఫ్ టైనీ వాటర్ డ్రాప్లెట్స్. బిలియన్ అంటే ఏంటి? లక్షల కొద్ది చిన్న చిన్న నీటి బిందువులన్నీ కలిస్తేనే మనకు ఆ క్లౌడ్ ఏర్పడుతుంది. అవి మనకి డిఫరెంట్ షేప్లో సైజులో కనిపిస్తూ ఉంటుంది. మనం మరి ఇప్పుడు మీరు అంటున్నారు లేదా కానీ చిన్నప్పుడు మేము అనేవాళ్ళం అది షేపులు డిఫరెంట్ షేప్లో కనిపిస్తూ ఉండేవి. ఒక షేప్ ఇది పులిలా ఉంది, ఇది కోతిలా ఉంది అని మనం ఆ క్లౌడ్ని అనుకునే లోపల మళ్ళీ అది వేరే రూపంలోకి కదులుతూ మార్పు చెందుతూ ఉండేది. మబ్బులు చూసి అలా అంటూ ఉంటారు. ఆ షేప్స్ని మనం చూసే విధానాన్ని బట్టి మనకు అలా కనిపిస్తూ ఉంటాయి. యానిమల్స్లా, బర్డ్స్లా, లేదా మనుషుల బొమ్మల్లా, లేదా గుర్రాల, ఇలా అంటే మనం చూసే విధానం మనకు అలా అనిపిస్తుంది. ఊరిని సరదాగా అలా అనుకుంటూ ఉండేవాళ్ళు. మరి ఇప్పుడు పిల్లలు అలా అనుకుంటున్నారో లేదో కానీ ఇదివరకు మాత్రం అలా చక్కగా మబ్బులు చూస్తూ కూడా ఎంజాయ్ చేస్తూ వాటికి ఒక్కొక్క పేరు పెడుతూ ఉండేవాళ్ళు. అది మళ్ళీ తన రూపు మార్చేస్తూ అంటే కదులుతూ ఉంటుంది కదా, దాని షేపు సైజు అవన్నీ మారిపోతే అది ఇంకొక రూపం వస్తూ ఉంటుంది. ఇలా దాని గురించి కూడా అనుకుంటూ ఉండేవాళ్ళు పిల్లలు. దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లౌడ్స్. మనకి ఇప్పుడు ఈ క్లౌడ్స్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయంటే అవి ఏంటో చూద్దాం. మీరు ఒకసారి ఇప్పుడు పిక్చర్లో చూడండి. బ్రైట్ సన్నీ డే ఫస్ట్ పిక్చర్, అంటే ఎండ ఎక్కువగా ఉన్న పిక్చర్ ఫస్ట్ పిక్చర్. నెక్స్ట్ వన్ క్లౌడీ డే, మబ్బుగా ఉన్న పిక్చర్ అంట. చూడండి 2 పిక్చర్స్కి డిఫరెన్స్. పేజ్ నెంబర్ 104. పేజ్ నెంబర్ 104. ఫస్ట్ వన్ సిర్రస్. మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లౌడ్స్ ఉన్నాయన్నారు కదా, దాంట్లో ఫస్ట్ వన్ సిర్రస్. Cirrus clouds. They are high level wispy clouds. ఇవి చాలా హైట్లో ఉండే అంటే ఎత్తుగా ఉండే క్లౌడ్స్, హై లెవెల్లో ఉంటాయండి. These clouds are formed
very high up in the sky where it is very cold. ఈ క్లౌడ్స్ ఎక్కడ ఫామ్ అవుతాయి అంటే వెరీ కోల్డ్ అంటే చాలా చల్లగా, చాలా హైట్లో ఫామ్ అవుతూ ఉంటాయి. మన స్కైలో చాలా హైట్లో ఫామ్ అవుతుంటే అవి చాలా చల్లగా ఉండే క్లౌడ్స్ అంటారు. దే ఆర్ therefore made of tiny ice crystals. టైనీ ఐస్ క్రిస్టల్స్. మనం యాక్చువల్గా క్లౌడ్స్ ఎలా ఏర్పడుతున్నాం? టైనీ వాటర్ డ్రాప్లెట్స్, చిన్న చిన్న వాటర్ డ్రాప్లెట్స్తో క్లౌడ్స్ ఏర్పడతాయని చెప్పుకున్నాం కదా. కానీ ఈ సిర్రస్ క్లౌడ్స్ వచ్చేటప్పటికి ఐస్ క్రిస్టల్స్ ఫామ్ అవుతాయంట. క్రిస్టల్స్, ఐస్ క్రిస్టల్స్ ఏంటంటే మంచు ముక్కలు, కాబట్టి అవి ఎలా ఉంటాయి? వెరీ కోల్డ్. సిర్రస్ క్లౌడ్స్ వెరీ కోల్డ్ క్లౌడ్స్. దే ఆర్ ఆఫెన్ ద సిగ్నల్ ఆఫ్ బ్యాడ్ వెదర్. ఈ క్లౌడ్స్ మనకు ఆకాశంలో కనిపించినప్పుడు మనకి వెదర్ చాలా బ్యాడ్గా ఉంటుందంట. అంటే ఏంటి? వర్షం కురిసేటప్పుడు మనకి మబ్బులు పట్టేస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా. ఈ సిర్రస్ క్లౌడ్స్ వచ్చినప్పుడు మనకు మాత్రం బ్యాడ్ వెదర్ అనిపిస్తుందంట. అండ్ నెక్స్ట్ వన్ క్యూములస్. క్యూములస్ క్లౌడ్స్, దే ఆర్ ద మోస్ట్ ఫెమిలియర్ క్లౌడ్స్. ఇవి మనందరికీ బాగా తెలిసిన మబ్బులు. దే లుక్ లైక్ హీప్స్ ఆఫ్ కాటన్ వూల్. ఇవి చూడడానికి ఎలా ఉంటే మనం దూదిని పైకి ఎగరేస్తే ఏమవుతుంది? ఎగురుకుంటూ ఎగురుకుంటూ వెళ్తుంది కదా, కాటన్. సేమ్ అలానే ఈ మబ్బులు కూడా చాలా తేలికగా మూవ్ అవుతున్నట్టు మనకి స్కైలో కనిపిస్తూ ఉంటాయంట. ఎలా? లైక్ ఏ కాటన్ వూల్. దే ఆర్ ఫౌండ్ ఎట్ ఏ మీడియం హైట్. ఇవి మీడియం హైట్లో అంటే కొంచెం ఎత్తులో ఉంటాయి, బాగా హైట్లో కదా. ఇవి బాగా హైట్లో ఉంటాయి కదా, ఇవి మీడియం హైట్లో ఉంటాయంట మనకి. ఇవి మనందరికీ బాగా తెలిసిన ఫెమిలియర్ క్లౌడ్స్. దీస్ క్లౌడ్స్ ఆర్ కంపోజ్డ్ ఆఫ్ టైనీ వాటర్ డ్రాప్లెట్స్. ఈ క్యూములస్ క్లౌడ్స్ ఎలా ఏర్పడతాయంటే టైనీ వాటర్ డ్రాప్లెట్స్, చిన్న చిన్న నీటి బిందువులు కలిసి మబ్బులుగా ఏర్పడడం జరుగుతుంది. దే ఆర్ సీన్ ఇన్ ఫైన్ వెదర్. మనకి ఈ మబ్బులు ఆకాశంలో వచ్చినప్పుడు చాలా చక్కటి వాతావరణం, ఫైన్గా అనిపిస్తుందంట. వెన్ ద స్కై ఈజ్ బ్లూ, ఆకాశం మనకి బ్లూ కలర్లో కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ వచ్చేటప్పుడు బ్యాడ్ వెదర్ అనిపిస్తుంది, ఇక్కడికి వచ్చేటప్పుడు మనకి ఫైన్ వెదర్ అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ స్ట్రాటస్. Stratus clouds. They are low level blankets of cloud. ఇవి తక్కువ ఎత్తులో, చాలా తక్కువ ఎత్తులో, లో లెవెల్ అంటే చాలా తక్కువ ఎత్తులో ఉంటాయి. బ్లాంకెట్, బ్లాంకెట్ అంటే ఏంటి? దుప్పటి ఎలా అయితే పరుచుకుని ఉంటుందో ఈ స్ట్రాటస్ క్లౌడ్స్ అలా ఉండడం జరుగుతుందంట. దే ఆర్ లేయర్డ్ క్లౌడ్స్ దట్ స్ప్రెడ్ ఓవర్ ద స్కై. ఆకాశం అంతా పరుచుకుని ఉంటుంది, బ్లాంకెట్ ఎలా అయితే ఉంటుందో అలా. దే అపియర్ యాజ్ ఏ గ్రే కలర్. చూడడానికి గ్రే కలర్లో కనిపిస్తుందంట. గ్రే కలర్ అంటే మనం బూడిద రంగు అంటాం కదా, అంటే అటు బ్లాక్ కాకుండా బ్లూ, బూడిద రంగు కాకుండా మనకి నల్లటి ఆకాశం వచ్చిందంటూ ఉంటారు కదా, బాగా మబ్బు పట్టేసింది, బాగా వర్షం పడిపోతుంది అంటూ ఉంటాం. అలాంటి మబ్బులు ఈ స్ట్రాటస్. దే అపియర్ యాజ్ ఏ గ్రే షేప్లెస్ షీట్ ఆఫ్ క్లౌడ్ ఎక్స్టెండింగ్ ఇన్ ఆల్ డైరెక్షన్స్ ఇన్ ద స్కై. ఇది ఆకాశానికి అన్ని వైపులు, అన్ని డైరెక్షన్స్లో కూడా ఆకాశం అంతా పరుచుకుంటుందంట. అదే మనం నల్లటి మబ్బులు అంటాం కదా, అవే. దీస్ క్లౌడ్స్ ఆర్ ఆఫెన్ డార్క్ ఇన్ కలర్. మనకి బాగా డార్క్ కలర్లో కనిపిస్తూ ఉంటాయి ఈ క్లౌడ్స్. అండ్ అసోసియేటెడ్ విత్ రెయిన్ అండ్ డ్రిజిల్. వర్షం అలాగే తుంపర్లు, డ్రిజిల్గా మనకి ఇది పడుతుందంట, రెయిన్ అండ్ డ్రిజిల్. ఏమో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లౌడ్స్ ఉన్నాయి కదా, ఏంటవి?
సిరస్, క్యూములస్, స్ట్రాటస్. 3 టైప్స్ ఆఫ్ క్లౌడ్స్. ఫస్ట్ వన్ ఇది హై లెవెల్లో ఉంటుంది, టైనీ ఐస్ క్రిస్టల్స్తో ఫామ్ అవుతాయి కాబట్టి ఇవి చాలా కోల్డ్గా ఉంటాయి. ఇవి మనకు ఆకాశంలో కనిపించినప్పుడు మనకి బ్యాడ్ వెదర్ ఉంటుంది. అలాగే నెక్స్ట్ వన్ క్యూములస్. ఇవి చూడడానికి కాటన్ వూల్ మనం ఎగరేస్తే గాలిలో ఎలా ఎగురుతుందో అలాగే స్కైలో కూడా ఇవి చాలా తేలికగా మూవ్ అయిపోతున్నట్టు కనిపిస్తూ ఉంటాయి మనకి, తెల్లగా దూదిలాగా. మీడియం హైట్లో ఉంటాయి మనకి. వాటర్ డ్రాప్లెట్స్, చిన్న చిన్న నీటి బిందువులు ఫామ్ అయ్యి ఈ క్యూములస్ క్లౌడ్స్ ఏర్పడితే మనకి ఇవి ఆకాశంలో ఉన్నప్పుడు మనకి ఫైన్ వెదర్ అంటే చాలా చక్కటి వాతావరణం కనిపిస్తుంది అంట. అండ్ థర్డ్ వన్ స్ట్రాటస్. ఇది లో లెవెల్ ఉంటుంది, బ్లాంకెట్ ఆఫ్ క్లౌడ్. ఆకాశం అంతా కూడా ఒక షీట్ లాగా పరుచుకుని ఉంటాయంట. గ్రే కలర్ క్లౌడ్స్ ఇవి. అలాగే ఎక్కువ డార్క్, మనకి ఈ క్లౌడ్స్ మనకు ఆకాశంలో వచ్చినప్పుడు డార్క్ ఇన్ కలర్, బాగా చీకటిగా అయిపోతుంది ఆకాశం అంతా కూడా. అలానే వర్షం కురిస్తే కూడా రైన్ అండ్ డ్రిజిల్, అంటే వర్షంతో పాటు పక్కకి సన్న సన్నగా తుంపర్లు కూడా పడుతూ ఉంటాయంట ఈ స్ట్రాటస్ క్లౌడ్స్ వచ్చినప్పుడు. ఓకేనమ్మా? పేజ్ నెంబర్ మీకు 104లో ఉన్నాయి ఇవి. ఈ 3 టైప్స్ ఆఫ్ క్లౌడ్స్ చూడండి, సిరస్, క్యూములస్, స్ట్రాటస్. ఈ 3 టైప్స్ ఆఫ్ క్లౌడ్స్ని మీకు వీలైతే మీరు ఎఫ్ఎన్లో డ్రా చేయండి. మీరు ఎఫ్ఎన్ యూజ్ చేసి ఎఫ్ఎన్లో ఈ 3 టైప్స్ ఆఫ్ క్లౌడ్స్ని డ్రా చేయండి. అలానే న్యూ వర్డ్స్ కూడా రీడ్ చేయండి, ప్రాక్టీస్ జోన్స్ కూడా చదువుతూ ఉండండి. ఓకేనమ్మా? ఈ క్లౌడ్స్ గురించి అర్థమైంది కదా ఈరోజు మీకు. లెసన్ కూడా చదవండి. ఓకేనమ్మా? బై. ఈ క్లౌడ్స్ పేజ్ నెంబర్ 104లో ఉన్నాయి. ఆ పక్కన చక్కగా టాపిక్స్ చదివి పిక్చర్స్ ఎఫ్ఎన్లో డ్రా చేయండి. ఓకేనా? బై. టుడే క్లాస్ ఇస్ కంప్లీట్.